కరీంనగర్ జిల్లా గన్నేరవరం మండలం గుండ్లపల్లి నుండి గన్నేరవరం మీదుగా పొత్తూరు వరకు చేపట్టిన డబుల్ రోడ్డును పూర్తి చేయాలని ఈ నెల 21న బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టే మహా పాదయాత్రను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణరావు పిలుపునిచ్చారు. బుధవారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి మహా పాదయాత్ర పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో నియోజకవర్గంలో ప్రతి రోడ్డుపై పాదయాత్ర చేసి రోడ్లు వేపిస్తామని చెప్పిన ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు కావస్తున్నా రోడ్డు ఎందుకు వేయడం లేదని ప్రశ్నించారు. నాటి ఎమ్మెల్యే రసమయ్యి బాలకిషన్ చేసిన అభివృద్ధి పనులకు కొబ్బరికాయలు కొడుతూ ప్రారంభిస్తున్నారు తప్ప కొత్తగా చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా మాజీ జెడ్పీ వైస్ చైర్పర్సన్ సిద్ధం వేణు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంప వెంకన్న, మాజీ జెడ్పీటీసీ మడుగుల రవీందర్ రెడ్డి, విక్రమ్ రెడ్డి, గూడెల్లి ఆంజనేయులు, అటికంటి శ్రీనివాస్, పీచు మహేందర్ రెడ్డి, పుల్లెల లక్ష్మణ్, న్యాత సుధాకర్, గూడూరి సురేష్, రవి, వంశకృష్ణారెడ్డి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలు జిల్లా కేంద్రం పోవాలనుకుంటే మంచి రోడ్డు ఉంటేనే అభివృద్ధి బాగుంటుంది ఉద్దేశంతో ఈ డబుల్ రోడ్డు శాంక్షన్ చేయించడంలో రసమయ్యి బాలకిషన్ గారు కీలకంగా పాత్ర పోషించారు. కేసీఆర్ గారు స్వయాన్గా 70 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన పైసలు ప్రభుత్వం దగ్గర తెచ్చి పనిచేయడంలో అసలు ఎందుకు జాప్యం జరుగుతుందో ఎమ్మెల్యే గారు చెప్పాలి. నిధులు కేటాయించడం జరిగినది, కాంట్రాక్టర్లు కేటాయించడం జరిగినది, టెండర్ కాల్ ఫర్ చేయడం జరిగినది, రోడ్డు వేయించడంలో ఏంటిది ప్రాబ్లం? ఒక ఎమ్మెల్యే యొక్క పని ఏముంటుందండి? ప్రభుత్వం దగ్గర పోయి కేటాయించిన డబ్బులు తీసుకొచ్చి తన నియోజకవర్గంలో పనిచేయాల్సిన జిమ్మేదారు ఒక ఎమ్మెల్యేది. దాని మీద కొత్త ప్రొసీడింగ్స్ ఏం లేవు, ఆల్రెడీ ప్రొసీడింగ్స్ ఉన్నాయి ఎగ్జిస్టింగ్లా. దాని మీద కేటాయించడానికి ఏం వచ్చి పడ్డదని చెప్పి మేము అడుగుతున్నాం. అంటే ఇంత ఘోరమైన విఫలమా ఈ ఎమ్మెల్యే గారు మేము అడుగుతున్నాం. గతంలో నియోజకవర్గానికి సంబంధించి అన్ని రోడ్ల మీద పాదయాత్రలు చేసిండు, నేను రోడ్లు వేయిస్తా అని చెప్పిండు. మరి అన్నిటికంటే ముఖ్యం కొత్త మండలము, మరి ఇక్కడ నుంచి ఎవరైనా కర్మేర్ పోవాలంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి కదా ఈ డబ్బులు పెట్టింది. మరి అటువంటి రోడ్డు కూడా ఇవాళ నిర్మాణం చేయడంలో వారు శ్రద్ధ వహిస్తలేరంటే మరి ఇంకా ఇంతకంటే గొప్ప పని చేసేది ఏముందని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి రోడ్ అనేది చాలా ముఖ్యము. రాజకీయాలు అన్నీ ఉంటాయి కానీ ప్రజలు అల్టిమేట్గా చూసేది అభివృద్ధి. అభివృద్ధి లేకపోతే ప్రజలు సహించరు. ఇప్పటికీ మీరు కొబ్బరికాయలు కొట్టేది ఇనాగ్రేట్ చేసి అన్నీ కూడా గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఇచ్చిన నిధులు, రసమయ్యి బాలకిషన్ గారు ఇచ్చిన నిధులకే ఇంకా మీరు కొబ్బరికాయలు కొట్టుకోబోతున్నారు. ఇంతవరకు కొత్త ప్రాజెక్ట్ తెచ్చింది లేదు ఈ నియోజకవర్గానికి. ఈ మండలం కొత్తగా అయినప్పుడు కూడా కొత్తగా తెచ్చిందేమీ లేదు. తెచ్చిన నిధులు కూడా అన్నీ కూడా వాపసు వెళ్ళిపోయినాయి. గతంలో కూడా మేము సుడాన్ నుంచి కూడా నిధులు కేటాయిస్తే కూడా దాన్ని కూడా డైవర్ట్ చేయడం జరిగింది. ఇక్కడే కాదు మిగతా చోట కూడా అదే జరుగుతున్నది. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాము, వెంటనే ఎమ్మెల్యే గారు స్పందించాల్సిందే. మరి ఈ యొక్క పాదయాత్ర ద్వారా వారు తెచ్చిన డబ్బులే, కొత్తగా పోయి తెచ్చేది ఏం లేదు. బడ్జెట్ కేటాయించదు, కాంట్రాక్టర్ ఉన్నాడు, ఉన్న వ్యక్తితో పని చేయించడంలో ఎందుకు ఇంత ఘోరమైన విఫలం అని చెప్పి మేము అడుగుతున్నాము. కాబట్టి వెంటనే ఇదేదో రాజకీయ సంబంధించిన అంశం అసలే కాదు, ఇది ప్రజలకు సంబంధించిన అంశం. బీఆర్ఎస్ పార్టీ ప్రజల కోసం తప్పకుండా కష్టపడుతుంది. నిన్న కూడా రైతు బంధు తీసేసిండు, బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కూడా తీసేస్తే కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు రోడ్డు మీదకి వచ్చి ప్రజల కోసం ఉన్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి పార్టీ ఏదైతుందో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వారు ముందు పడ్డారు. తప్పకుండా ఈ రోడ్డు విషయంలో ప్రజలకు సంపూర్ణంగా ప్రజలు మద్దతు పలకాలి. ఈ మహాపాదయాత్ర పెద్ద చేసి ఇది వెంటనే దీన్ని చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.